గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు చాలా మంది పడుకున్నప్పుడు చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి కనిపిస్తూ ఉంటారు. అంటే ఒక్కసారి, 2 సార్లు కనిపిస్తే లైట్ తీసుకుంటారు. బట్ చాలా సార్లు వాళ్ళే పదే పదే వస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు. అసలు ఇది దేనికి సంకేతమని? చనిపోయిన వాళ్ళు కలలో వస్తే అసలు ఏం జరుగుతుంది? దీన్ని ఎలా చూడాలి? చనిపోయిన వారు కలలోకొస్తున్నారంటే తల్లి, ఖచ్చితంగా వారు నీకేదో వివరణ ఇవ్వడానికి కోసం వస్తున్నారు. హ్మ్. మామూలుగా అయితే సాధారణంగా రారు తల్లి. హ్మ్. ఎందుకనంటే కొన్ని వచ్చే ప్రమాదాలు నీకేవైతే ఉన్నాయో నీ వంశీకులు కాబట్టి నీ జాగ్రత్త వంశాన్ని కాపాడుకోవాలి కాబట్టి వారేం చేస్తారు, నీ కలలోకి వచ్చి నీకంటూ కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. హ్మ్. దానికి ఏంటి, కళ్ళ శాస్త్ర గురించి తెలిసిన వారికి హ్మ్. ఈ కళ గురించి నువ్వు ఒక బ్రాహ్మణుడికి ఫోన్ చేయాలి. నువ్వు పూర్వంలో సత్యనారాయణ కథ ఎప్పుడైనా విన్నావా తల్లి? లేదు గురుగారు. సత్యనారాయణ కథ ఎప్పుడు వినలేదు. హ్మ్. అందులో ఇద్దరు, ఒక వైశ్యుడు ఉంటాడు. హ్మ్. ఆ వైశ్యుడి యొక్క భార్య కళావతి, హ్మ్. లీలావతి. ఓకే. తనకు సంతానం కావాలని కోరుకున్నాక సంతానం పుట్టిన తర్వాత వివాహమైన తర్వాత మామ అల్లులు కలిసి వ్యాపారానికి వెళ్తారు. హ్మ్. వ్యాపారానికి వెళ్ళిన తర్వాత వారు ఒక ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి రాజ్యంలో దొంగలు పడితే వీళ్ళిద్దరే దొంగలని చెప్పేసేసని పాపం వీళ్ళని తీసుకుపోయి హ్మ్. జైల్లో వేసిన తర్వాత ఓ సంవత్సరం తర్వాత రాజుగారికి ఒక కల వచ్చింది. ఓరి నీచుడా, నీవు బంధించింది నా యొక్క ప్రియ భక్తులను, నీవు వారిని వదిలిపెట్టకపోతే నిజంగా నేను దహనం చేస్తాను అని చెప్పేసేసని స్వామి వారు వచ్చి బెదిరిస్తారు. ఓకే. బెదిరించినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతమంది అయితే వేద పండితులు ఉన్నారో అంతమందిని హ్మ్. పిలుస్తారు. హ్మ్. పిలిచేసేసి, అయ్యా నాకు ఈ కల వచ్చింది అని చెప్పేసానంటే అందరూ చూసి, అయ్యా మీకు వచ్చింది నిజమైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడే, వారిని వెంటనే వదిలిపెట్టండి అంటే. హ్మ్. పూర్వం ఏంటి అని అంటే, హ్మ్. ఇప్పటికైనా సరే హ్మ్. నీ కళకు కళ వచ్చిందంటే ఈ కళశాస్త్రం గురించి తెలిసినటువంటి బ్రాహ్మణుడికి హ్మ్. ఫోన్ చేసి, అయ్యా నాకు ఈ కళ వచ్చిందంటే దాని సంపూర్ణ వివరణ అనేది నీకు చెప్తాడు. ఓకే. దేనికోసం వచ్చింది, ఎలా వచ్చింది, హ్మ్. నీ ఇంట్లో ఏమైనా జరుగుతుందా జరగట్లేదా, హ్మ్. అది ఈ కళశాస్త్రంలో తెలుస్తుంది. హ్మ్. కాబట్టి ఆ యొక్క సమయంలో ఈ యొక్క కళ వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడికి నీవు ఫోన్ చేయాల్సింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఉదయం 6 నుంచి సాయంత్రము 5 వరకే. హ్మ్. మళ్ళీ 5 దాటిందంటే నీ కళ గురించి చెప్పకూడదు. హ్మ్. 5 దాటిన తర్వాత నీ కళ ఎందుకు చెప్పకూడదయ్యా అంటే, 5 దాటిన తర్వాత చెప్పే నీ కళ ఏదైతే ఉందో అది నీకు వ్యతిరేకత అవుతుంది. ఓకే. మంచి జరిగేది కాస్త చెడు జరగడానికి ప్రారంభం అవుతుంది. అందుకోసమే 5 నీ కళ వివరణ అనేది ఇవ్వాలి. హ్మ్. లేకపోతే మహాదరిద్రంలో నువ్వు పడతావు. హ్మ్. అలాగే గురుగారు కళ అనేది అంటే ఇంతకుముందు చెప్పాను కదండీ! తరచుగా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం కొన్ని కళలొచ్చి చనిపోయిన వాళ్ళొచ్చి ఏదో చెప్తూ ఉంటారు. మార్నింగ్ లేచేసరికి మనకది అర్థం కాదు. అరే! ఏదో చెప్పాడు కదా! గుర్తులేదు. అందుకోసమే తల్లి, నీకు తెలిసినటువంటి బ్రాహ్మణుడు ఎవరున్నారో వారి దగ్గరికి వెళ్ళేసి ఈ కళ ఇలా వచ్చింది, వారేమో చెప్తున్నా అర్థం కావట్లేదు అని అంటే, కళ శాస్త్రాన్ని అపపోసన పట్టిన వాడు ఎప్పుడైనా సరే నీకు చెప్పగలుగుతాడు దాని హ్మ్. సంపూర్ణ వివరణ. హ్మ్. మామూలుగా అయితే ఎవరు చెప్పలేరు. ఇంకొంతమంది పెద్దలు ఏం చేస్తారంటే, దేవాలయానికి వెళ్ళు, దండం పెట్టుకుండా అంతా శుభమే జరుగుతుంది అని అంటారు. అవును. విన్నారా? అలా చేసినా కూడా తప్పలేదు. కాకపోతే ఏంటి, అక్కడ వారు నీకేదో ఒక వివరణ అంటే నీకు మంచి జరగబోతున్నదైనా చెడు జరగబోతున్నదైనా ఏదైనా సంకేతాలకు కూడా ప్రధానం. హ్మ్. ఈ కళల్లో సూచన ఉంటుంది. హ్మ్. ఇప్పుడు కొంతమందికి కళలో పాములు వస్తున్నాయి, హ్మ్. సర్పదోషం హ్మ్. ఖచ్చితంగా చెప్పవచ్చు. లేదా కుజదోషం, సర్పదోషమైనా కుజదోషమైనా ఏదైనా ఒకదానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఓకే. అవునా? తర్వాత రెండవది వచ్చేసేసి ఏంటయ్యా అంటే, ఇంకొంతమందికి ఇంకొన్ని రకాల సమస్యలతో ఇంకొంతమందికి అయితే ఇంకా చాలా చెడుగా వస్తూ ఉంటాయి. హ్మ్. ప్రాణ భయ ప్రీతి కూడా వస్తూ ఉంటుంది. హ్మ్. దానివల్ల నీకేదో నష్టం కూడా జరగబోతుంది, ఆరోగ్య హాని కావచ్చు. హ్మ్. అంతెందుకు తల్లి, ఇంకో విషయం చెప్తా వినండి. పూర్వంలో ఇప్పటికైనా సరే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టుగా కూడా కల వచ్చింది. ఓకే. కానీ ఆ కల వచ్చిన తెల్లారి నువ్వు మధ్యాహ్నం కల్లా ఎవరో ఒకరు చావు వార్త ఖచ్చితంగా వింటావు. బట్ ఇంట్లో వాళ్ళది కాకుండా బయట వాళ్ళు బయటి వాళ్ళకు వెళ్ళిపోతుంది అది. హ్మ్. అంటే వాళ్ళు చనిపోయేది నీకు మొదలు సూచన అది. హ్మ్. అంటే గురుగారు ఇంతకుముందు నేను మిమ్మల్ని అడిగినట్లుగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కల్లోకొస్తే మోస్ట్‌లీ దీన్ని మనము శుభవార్తగా తీసుకోవచ్చా? చెడు వార్తగా తీసుకోవచ్చా? శుభవార్త కాదు, చెడు వార్త కాదు.
జస్ట్ చనిపోయిన వారు ఎప్పుడైతే ఊరికే నీ కళ్ళలోకి వస్తున్నారంటే వారి ఆత్మ ఘోషలో ఉన్నట్టు ప్రధానంగా తీసుకోవాల్సింది ఒకటి. రెండవది, నీ వంశానికి ఏదో చెడు జరిగింది, దాన్ని తొందరగా నివారణ చేస్తే నా ఆత్మ సంపూర్ణంగా స్వర్గానికి వెళ్తుంది, కాబట్టి నాకు తొందరగా విముక్తి చెయ్యి అని చెప్పేసేసి వారు పదే పదే నీ కళ్ళలోకి వస్తూ ఉంటారు, అంతే తప్ప వేరేం లేదు తల్లి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.